రే గవర్నర్ అంటే ఎవర్రా? గవర్నర్ అంటే గవర్నరేనండి. గవర్నర్ అంటే గవర్నర్ కాదు, అసలు గవర్నర్ అంటే ఎవరు? ఎవరా? ఆయన ఎండి తివారి కదా మనక. నేను అడిగిన వ్యక్తి పేరు కాదురా, అసలు గవర్నర్ అంటే ఎవరు? మళ్ళీ అదే మాట మాట్లాడతారండి. ఆయనే కదా ఎండి తివారి గారు. అంటే మొన్న ఈ మధ్య ఒక ఆమె కేసు వేసింది, ఒక ఆయన నేను ఆయన కొడుకుని ఆయన భార్య నాకు పుట్టాడు ఈయనకు పుట్టాడు అని. ఆయనే కదా ఎండి తివారి గవర్నర్. నేను ఒకటి అడిగితే 100 చెప్తావు ఎందుకు నువ్వు? అసలు గవర్నర్ ఎవరు అన్న? ఎండి తివారి. ఆయన గవర్నర్ ఎవరంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ అని చెప్పాలా? ఆ మొక్క మీరే చెప్తే ఫలా నా చేత చెప్పించడం ఎందుకు మళ్ళీ దాన్ని? ఇంతకీ ఏమైందండి ఆయనకి? ఏమైంది ఏమిరా? ఇప్పుడు గవర్నర్ అంటే గవర్నర్ స్టేజ్ లో ఉండాలి, ఆయన పద్ధతి ఆయన మర్యాద ఆయన కాపాడుకోవాలి. గవర్నర్ స్టేజ్ అంటే బస్ స్టేజ్ లోనా ఏందా? ఆయన హోదా ఆయన ఉండాలా? హోదాలో ఉండాలి. గవర్నర్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా మొదటి పౌరుడని. అవును. మరి ఆయన ఎవరు తప్పులు చేసినా ఆయన ఖండించాల్సింది పోయి ఆయన తప్పులు చేస్తుండే. ఏం చేశాడండి? ఏం చేస్తాడు? ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవాలు ఏర్పాటు చేస్తుంటారు కదా. అవును, యూనివర్సిటీలో పెట్టి అలా ఏందో డిగ్రీలు గిగ్రీలు ఇస్తారు కదా, అలా దానికి గవర్నర్ కంపల్సరీ వెళ్ళాలి కదా, పోవాలా. మరి ఈయన ఏం చేశాడు ఈ గవర్నరు? ఆ రోజు ఆ ఫంక్షన్ ఎగ్గొట్టి సాక్షి టీవీ ఛానల్ కి ఓపెనింగ్ పోయాడు ఆయన. ఇది గవర్నర్ చేయాల్సిన పనే? సాక్షి టీవీ ఛానల్ ఓపెనింగ్ పోయాడా? ఇది వదిలిపెట్టా? అదే మీ బాధ. దాని ఏముందండి, పోతారు. దాని ఏముంది? ఇప్పుడు నాకు 2 పెళ్లిళ్ళ కార్డులు ఇచ్చారండి. ఒక పెళ్లికి నాకు ఇష్టం నేను పోతా, రెండో పెళ్లి నాకు ఇష్టం లేదు నేను పోను. దాని ఏముందండి? ఒరే ఈ 2 పెళ్లిళ్ళు లాంటివి కాదు, ఇది బాధ్యత. బాధ్యత అనేది యూనివర్సిటీకి పోవడం, ఇష్టం ఇది పోతాడు లేకపోతే పోకపోవడం అనేది ఈ సాక్షి ఫంక్షన్ పోవడం, అదనమాట. ఇప్పుడు దేనికి పోవాలి? ఆయన బాధ్యత ఉన్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. ఆయన సరే అట్లా చేశాడు. మంత్రులు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మంత్రులు ఎవరండి? మళ్ళీ ఏ మంత్రులు? ఎవరా? షబ్బీర్ అలీ, ఆనవ రామనారాయణ రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి, రోసయ్య, మంత్రులు అందరి పేర్లు చెప్తారు మీరా? అదే వీళ్ళందరూ ఏం చేశారా? రవీంద్ర భారతిలో ఏంటిది ఆ ఫంక్షన్, మాతృభాషా దినోత్సవం. అది ఆ ఫంక్షన్ కి వీడు పోవాల్సింది పోయి అది కూడా ఎగ్గొట్టి సాక్షి ఛానల్ పోయారు ఓపెనింగ్ కి. వీళ్ళందరూ దాంట్లో గెస్ట్ల పాడా? ఇక్కడ గెస్ట్లు. ఏది మాతృభాష దినోత్సవం ఇది ఎగ్గొట్టి దానికి పోయారా? మరి అది కదా కరెక్ట్, మంచి పని చేశారు వాళ్ళు చేయాల్సింది ఆ పనే కదా. మరి ఏ పనే? ఆ పనే పోవాలి. సాక్షి ఛానల్ అంటే సమానమా? ముఖ్యమంత్రి ఛానల్ అది. ఏంటంటే దానికి బాగా దీనికి పోతారా? మాతృభాష ఏంది? ఎవరైనా మాట్లాడటం మాతృభాష ఎన్నిసార్లు మాట్లాడతారు? ప్రతి సంవత్సరం చేస్తారు. అది సాక్షి ఛానల్ ఓపెనింగ్ ఒక్కసారి అవుతుంది. అంటే నువ్వు చెప్పేది అధికారం కంటే కూడా అనధికారమైన ఎక్కువ అంటావు, అంతే కదండి. అయినా ఇది చేయడం మంచి పద్ధతి కాదురా. ఎట్ట మంచి పద్ధతి కాదండి. ఎట్ట అవుతుంది చెప్పు? ఇప్పుడు ఒక అధికారంలో ఒక హోదాలో ఉన్నవాళ్ళు ఈ పనులు చేయడం మంచిదా? దేనికి పోయి ఉంటారంటారు నాకు చూడ? దేనికంటే దేనికి పోతారా బోళ్ళ? ఆయన ఏందో ఆదర్శంగా ఏదన్నా తీసుకొని ఉంటారండి ఎవరినన్నా, అందుకని పోయి ఉంటారు. దానికేమో తప్పే ఉందండి. ఆదర్శం గుర్తొచ్చింది రోయ్. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ గవర్నరు ఈ మంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నా ఎట్టండి? ఇప్పుడు మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో నంది అవార్డు ఫంక్షన్ జరిగింది. కృష్ణ, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చారు కదా. మహేష్ బాబు కూడా చెయ్యి ఎత్తలా, కృష్ణ ఎత్తిచ్చాడు చెయ్యి కరెక్ట్ గా. ఆ ఫంక్షన్ లో ముఖ్యమంత్రి ఏం చేయాలి? అవార్డులన్నీ ఆయన ఇవ్వాలి. అందరి కళాకారులకి, అందరి సినిమా యాక్టర్లకి, సాంకేతిక నిపుణులకి అందరికి ఇవ్వాలి. ఆయన మొదటి కళాకారుడి దగ్గర నుంచి చివరి కళాకారు దాకా ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు? రోజు ఏం చేశాడు? నలుగురికి ఇచ్చాడు, అట్టే వెళ్ళిపోయాడు. వాచ్ చూసుకుని వెళ్ళిపోయాడా? టైం అయిపోయిందని. మరి పక్కన మొన్న ఈ మధ్య జరిగింది లలిత కళా తోరణంలో ఇంకో అవార్డు ఫంక్షన్, నంది అవార్డులే. దానికి అసలు పూర్తి ఎకరం పెట్టాడు. జానారెడ్డి వచ్చాడు గెస్ట్ గా ఆయన బదులు దీన్ని ఇయడానికి. ఈయన కూడా ఆయన్ని ఆదర్శం తీసుకున్నాడు. ఈయన కూడా నలుగురికి ఇచ్చాడు జానారెడ్డి, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని సాక్షి టీవీ ఛానల్ ఓపెనింగ్ కి వెళ్ళారన్నమా అంటారు మీరు? అది అట్లా చేయడం చాలా తప్పు అంటా నేను. మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటున్నారు ముఖ్యమంత్రిని. వాళ్ళు భయపడి వెళ్ళారు ఆ సాక్షి ఛానల్ ఓపెనింగ్ కి. సాక్షి ఛానల్ ఓపెనింగ్ భయపడా? ఎందుకు ఎందుకు భయపడతారు? కొడతారా చంపుతారా? కాదు, నిజంగా భయపడి వెళ్ళారు. ఎట్టంటే వీళ్ళు ఇక్కడికి రాలేదనుకో నా స్వామి రంగా. ఎక్కడికి? ఆ ఓపెనింగ్ కి, సాక్షి ఫంక్షన్ కి. రేపు పొద్దున సాక్షి పేపర్ లో ఏ కవతలు పారేస్తారు వాళ్ళని రాలేదని. ఫ్యూచర్ లో వీళ్ళు అసలు టీవీ ఛానల్లో కనపడ్డారు, ఆ సాక్షి టీవీ ఛానల్లో. అందుకని భయపడి మాతృభాష దినోత్సవం లేదు ఏం లేదని నేరుగా సాక్షి ఓపెనింగ్ కి పోయారు. అవునులే.
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అయ్యగారా, ఈసారి ఎలక్షన్స్ లో అన్యాయం అనే మాట, దౌర్జన్యం అనే మాట ఏడా వినపడవు అండి. అన్నిటి ఊరు దాటిస్తారు వీళ్ళందరూ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారండి. అబ్బో, మంచి పని కదా. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సరే ఎలక్షన్లు అప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇచ్చారు. ఫోను టోల్ ఫ్రీయా? టోల్ ఫ్రీ కాదండి, టోల్ ఫ్రీ అంటారు దాన్ని. టోల్ ఫ్రీ అంటే మనం చేస్తే డబ్బులు పడవ మనకి, అంతేగాని తోలు ఫ్రీ, బరి తోలు ఫ్రీ ఇదే ఏమన్నా? అది అట్ట అనుకున్నా ఫ్రీగా ఇస్తారేమో, ఓటేసిన వాళ్ళకి తోలు తోలు ఫ్రీ కాదండి. ఆ ఫోన్ చేస్తే మనకు డబ్బులు పడవు. ఆ నంబర్ ఒకటి పెట్టేస్తున్నారంట. ఆ నంబర్ కి మనం కానీ ఫోన్ చేసాం అనుకోండి, సపోజ్ మన ఊళ్ళోనే ఓటింగ్ జరుగుతుంది అనుకోండి, మీరు పోయి దొంగ ఓటు వేసారు అనుకోండి, నేను చూస్తా దొంగ మీరు వేస్తారు, అది వేరే విషయం. వేసినప్పుడు నేను చూసి నేను మిమ్మల్ని వచ్చి అడగలేను కదా, ఎందుకంటే మా అయ్యగారు కాబట్టి మీరు దొంగోట్లు 100 వేసినా నేను అడగలేను కదా. రిగ్గింగ్ జరుగుతుందండి, నేను వచ్చి అడగగలనా? లేదు కదా. ఎవడన్నా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎత్తి పగలు కొట్టాడండి, నేను అడగలేను కదా. కానీ ఇవన్నీ చెప్పటానికి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు వాళ్ళు. ఎలక్షన్లు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేసిన 2 గంటల్లో కలెక్టర్, ఎస్పీ మన ముందు వాలిపోతారండి. అన్యాయం జరుగుతుంటే అక్కడ రెక్కలు కట్టుకున్నా జీపులు వేసుకొని వస్తారండి. ఏ చేస్తాను సాధారణంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలిస్తే చాలు, 2 గంటల నంబర్లు ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు అంతే. అవునుగానే, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయంటరా? జరుగుతాయి. ఎట్టా? మనం ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ పని చేయాలి, పని చేసినా వాళ్ళు ఎత్తాలి, ఎత్తితే అప్పుడు జరగద్ది. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. శాంతి కపోతపు కుచ్చుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. ఈ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. నిత్యం పుట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్ని స్వరాజ్యమందామా.